నమస్తే అండి, మైసెల్ఫ్ కళ్యాణి అరుణ్. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ గుంటూరు. ఈరోజు క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా సింపుల్గా వెరీ ఫాస్ట్గా రెడీ అయిపోయే క్యారెట్ రైస్ అండి. ఈ క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకుంటానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం ముందుగా మనం రైస్ ఉడికించి పెట్టుకోవాలండి. నేను 2 మనుషుల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. 1.5 కప్ రైస్ తీసుకున్నాను. కప్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని అన్నం ఉడికించుకోవాలి. అన్నం బాగా ఉడుకుతోంది. ఈ టైంలో మనం కొంచెం జీరా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా జీరా వేసాను. చిన్న స్పూన్ తీసుకొని మొత్తం కలపాలండి. ఎక్కువ కలితిప్పకూడదు, రైస్ విరిగిపోయేలాగా. నేను ఇక్కడ మామూలు రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది బాస్మతి రైస్ కాదు. చాలా నెమ్మదిగా సాల్ట్, జీరా మొత్తం కలిసేలాగా ఒకసారి కలపండి. రైస్ విరగకుండా చూసుకోండి. చూసారా, రైస్ ఉడుకుతోంది. కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా లెమన్ వాటర్ తీసుకున్నానండి. హాఫ్ నిమ్మ చెక్క సరిపోతుంది. ఆ ఉడుకుతున్న రైస్లో యాడ్ చేయాలి. నేను ఇక్కడ కొంచెం ఘీ కూడా యాడ్ చేశానండి. అది కొంచెం స్కిప్ అయింది. ఆయిల్ ఆర్ ఘీ యాడ్ చేసుకోండి రైస్లో. ఇప్పుడు అన్నం రెడీ అయిపోయిందండి. అది మనం పక్కన పెట్టేసి ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు వేశాను. జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఎక్కువ వేగనివ్వద్దు, మాడిపోయే ఛాన్స్ ఉంది. బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ 1 by 1 యాడ్ చేసేసాను. ఇవన్నీ ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను జీరా యాడ్ చేశానండి. రైస్లో జీరా ఎక్కువ కనిపిస్తూ ఉంటే లుక్ వైజ్ కూడా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. జీరా హెల్త్కి చాలా మంచిదండి. నేను అందుకే ఎక్కువ వాడుతూ ఉంటాను. తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నానండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చూపించాను కదా, అవి ఇందులో యాడ్ చేసేసి పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఆనియన్స్ వేగించుకున్నాక, చూసారా ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. మిర్చి కూడా వేపుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేగిపోయాయి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేద్దాం. ఆనియన్స్ అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు మనం క్యారెట్ తురుము యాడ్ చేసేసుకుందాం. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి.
నేను ఇక్కడ క్యారెట్ క్వాంటిటీ చెప్పలేదండి. మీకు సరిపడినంత తీసుకోండి. మీరు వేసుకునే రైస్‌ని బట్టి ఉంటుంది క్యారెట్ క్వాంటిటీ. క్యారెట్ హెల్త్‌కి చాలా మంచిది. ఎక్కువ వేసినా పర్వాలేదు. చిన్న పిల్లలకి కంటికి చాలా మంచిదంటారు కదా క్యారెట్. ఎక్కువ యూస్ చేయాలి. 2-3 డేస్కి ఒకసారి మీరు ఈ రైస్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెడుతూ ఉండండి. ఇష్టంగా తింటారు. క్యారెట్ విడిగా తినని వాళ్ళకి ఈ రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసినట్లయితే క్యారెట్ మగ్గిపోయిందండి. చూసారా, కలర్ చేంజ్ అయింది. క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు చూసి సరిపడినంత వేసుకోండి. మనం రైస్లో కూడా సాల్ట్ యాడ్ చేసాం. అలాగే కొద్దిగా పసుపు స్కిప్ చేసినా ఓకే, కానీ ఇప్పుడు హెల్త్కి మంచిది యూజ్ చేయాలంటున్నారు కాబట్టి అన్నిట్లో పసుపు వేయాల్సి వచ్చి వేసుకుంటున్నాను. తర్వాత కారం, ఆల్రెడీ మిర్చి వేసాను. పిల్లలు తింటారు కాబట్టి కారం చూసి వేసుకోండి. సరిపడినంత కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసేసానండి. ఇవి రెండు కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకుందాం. కాసేపు ఫ్రై అవనిచ్చిన తర్వాత ఫైనల్గా ఇక్కడ నేను కొంచెం కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నానండి. కొంచెం సరిపోతుంది. జస్ట్ ఒక ఫ్లేవర్ ఇస్తుందండి కొబ్బరి తురుము. కొంచెం ఈ కొబ్బరి తురుము వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా రైస్ యాడ్ చేసేస్తున్నానండి. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఇది మామూలు రైసేనండి, బాస్మతి రైస్ కాదు. పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయే ఈజీ లంచ్ ఐటమ్ అండి ఇది. చిన్నగా కలుపుకోవాలండి. మనం వేపుకున్న ఈ మొత్తం క్యారెట్ అంతా అన్నానికి పట్టేలాగా చాలా చిన్నగా కలుపుకోవాలి, రైస్ విరగకుండా. కొబ్బరి తురుము వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేలాగా కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోండి. క్యారెట్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. చూసారా, రైస్ విరగకుండా జాగ్రత్తగా అంతా మిక్స్ చేస్తే పొడి పొడిగా బాగానే ఉంటుంది. బాస్మతి రైస్ అవైలబుల్ ఉంటే దాంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్తో చేసి చూపించాలని నేను నార్మల్ రైస్తో చేశానండి. అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా, వేడివేడిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా త్వరగా రెడీ అయిపోతుందండి. మార్నింగ్ హడావిడిగా బాక్సులు రెడీ చేసే మదర్లకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ అండి. క్విక్గా రెడీ అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. క్యాష్యూస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, పిల్లలు అట్రాక్ట్ అవుతారు. అంతే అండి, టేస్టీగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Please do subscribe my channel. Thank you.